కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు రేవంత్ రెడ్డిని మార్చేద్దామని. ఇక్కడ నుంచి మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కోసం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం 40 ఏండ్లుగా సభ లోపల సభ బయట మేము ఏ విధంగా ప్రయత్నం చేశామో, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో మెదిలామో, మేము నిజమైన వాళ్ళము, గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోతారన్నట్టుగానే ఆయన వ్యాఖ్యల పరంగా చూసుకుంటే ఓ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన మాట ఏంటంటే మన ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అంటూ తీర్మానం చేసేసిండన్నమాట. ఈ తీర్మానం ఎందుకు చేసిర్రో, దాని వెనకాల ఉన్న కారణం ఏందో అది కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏ ఎమ్మెల్యే అంటే ఈయన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు అట. అసలు కథ ఏంటంటే మిత్రులారా, రేవంత్ రెడ్డి యాక్చువల్గా ముఖ్యమంత్రి అవ్వడం ఈ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవ్వరికి కూడా ఇష్టం లేదు. అయితే వీళ్ళు గెలవగానే లొల్లి పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అనుకుంటూ గొడవలు పడితే ఇది ఇక్కడ తేలదనుకుంటూ వాళ్ళది అంతే ఉంటారు కదా, ఏం చేయాలన్నా కూడా ఏం అవ్వాలన్నా కూడా ఢిల్లీకే పోవాలి వాళ్ళు. అయితే ఫ్లైట్లు వేసుకొని మరి ఉరికిపోతే ఆడ రేవంత్ రెడ్డి పక్కన పడి ఉన్న స్తంభాన్ని లేపినట్టు కాంగ్రెస్ పార్టీ లేపిండు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి అనగానే ఒక్కొక్కరికి కింద 10 లీటర్ల పెట్రోల్ పెట్టి కాల్చినట్టుగా అంత మంట పుట్టింది. ఒక్కొక్కరికి అంత మంట పుట్టినట్టుకి రేవంత్ రెడ్డి కూడా అట్లనే బిహేవ్ చేసిండే. వాళ్ళతో నాకేంది వీళ్ళతో నాకేంది అనుకుంటూ మంత్రులను తొక్కే కార్యక్రమాలు చేసిండు. మొన్నటికి మొన్న బొగ్గు గనుల స్కామ్ కూడా భట్టి విక్రమార్క గారి పైన బురద జల్లే వ్యవహారాలు, అధిష్టానం ముందు అతన్ని పిచ్చోని చేసుడు, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసుడు, మొన్నటికి మొన్న మంత్రి కోమటిరెడ్డి గారి పైన రాసలీలు అనుకుంటూ ఎన్టీవీ ద్వారా అతనే కథలు రాయించి ఇన్ని రకాలుగా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను బ్లాక్ మెయిలింగ్ చేసుడు మొదలుపెట్టాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలి తెలంగాణలో. రాబోయే రోజుల్లో టీడీపీ ఒక్కటే ఉండాలి, ఒకటి బీఆర్ఎస్ లేకుండా చేయాలి, బీజేపీ లేకుండా చేయాలి, అదేవిధంగా కాంగ్రెస్ లేకుండా చేయాలి. ఓన్లీ టీడీపీ జెండా ఎగరాలన్నట్టుగా ఆయన సిద్ధాంతాలు మనకు అవపడతా ఉన్నాయి. ఎట్లాంటి సిద్ధాంతాలు అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త భావజాలు ఏ విధంగా ఉంటాయో దాని మించిన భావజాలు రేవంత్ రెడ్డి దాంట్లో ముఖంలో అవపడతా ఉంది. అతను కాంగ్రెస్ కంలో కప్పుకున్నా కూడా ఆయన ముఖంలో పచ్చకళ అవపడతా ఉంది. సో ఇదన్నీ గమనించిన మెయిన్ క్యాడర్లు లీడర్లందరూ ఏకమయ్యారు. గతంలోనే రేవంత్ రెడ్డి దింపాలని 20 మంది ఎమ్మెల్యేలు 5 మంత్రులు ఏకమయ్యి గుసగుసలాడడం, ఆ విషయాన్ని కాస్త రేవంత్ రెడ్డి పసిగట్టడం, వీళ్ళు నా మీద ఇంత కుట్ర చేశారా అని ఆయనే వాళ్ళపైన సిబిఐ దర్యాప్తులు జరపడము, న్యూస్ పేపర్లో రాయించడం, ఇన్ని గణం చేశాడు. అందులోనూ ఈ కోటేశ్వరరావు గారు ఏమన్నారంటే ఒక్కసారికి ఇది వినండి, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎక్కడైతే సమగ్ర అభివృద్ధి జరగాలో రాజకీయాలకు అతీతంగా దాన్ని నోటికి 100 పాళ్ళు పుచ్చుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. వేరే రాజకీయ అయితే ఇది ఫిక్స్ అయ్యారు. మెయిన్ జీవన్ రెడ్డి కావచ్చు, మీరు చూస్తూ ఉన్నారు, జీవన్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కోమటిరెడ్డి కావచ్చు, భట్టి విక్రమార్క కావచ్చు, ఇక రాష్ట్రంలో ఉన్న ప్రధాన సీనియర్ నాయకులే కావచ్చు, వీళ్ళందరి యొక్క మనోభావాలు కానీ లేకుంటే వీళ్ళ యొక్క పూర్తి స్థాయిలో ఉన్న విషయం ఏంది మిత్రులారా అంటే కంప్లీట్గా రేవంత్ రెడ్డి మనకొద్దు. వీళ్ళు పదే అధిష్టానం కూడా తలబట్టుకున్నది రేవంత్ రెడ్డితోటి. అనవసరంగా ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టామనుకుంటూ తలబట్టుకున్నారు. కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీని స్వైప్ చేసి పడేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అసలు లేకుండా చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి పుట్టేటట్టుగా ప్రజలను ఆలోచింపజేసేటట్టుగా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈరోజు వాళ్ళు పెట్టిన ఖర్చు ఈరోజు ప్రజల మీద కానీ గ్యారెంటీల మీద పెట్టుంటే 6 గ్యారెంటీలు అమలైపోయేది. ఇంకో 100 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. 6 గ్యారెంటీలు అంటే మామూలు విషయమా? నెలకు 2500 మహిళలకు, నిరుద్యోగులకు 4000, ఒక స్కూటీ, అదేవిధంగా రైతులకైతే 15,000 రూపాయలు రైతు బంధు, బోనస్ వచ్చేసి 500 రూపాయలు సన్న ఓట్లకు, ఆ లెక్కనే కూలీల రైతులకు 12,000, కౌలు రైతులకు 15,000, ఆసరా పెన్షన్స్ 4 నుంచి 6,000, ప్రతి ఒక్కరికి లోన్లు, మహిళగా ఉంటే చాలు కోటీశ్వర్లు, పెట్రోల్ బంకులు. ఇంకా చెప్పడం వచ్చేదిగా రేవంత్ రెడ్డి చాలా చెప్పిండు, చాలా చెప్పిండు. ఇక అన్నీ చెప్పుడంటే పెద్ద టైమే పడుతుంది. లెక్కలు నేను ఉన్నాయి. 420 హామీలట, వైఫై అట, వైఫై కేబుల్ అట, ఇక చదువుకునే విద్యార్థులకు 5 లక్షలు, ఎవరైనా స్పోర్ట్స్కి సెలెక్ట్ అయితే 5 నుంచి 20 లక్షల దాకా అన్నీ పెట్టుకుంటామని బొంకుడాలు. వీళ్ళు యూజ్ చేసే పైసలు ఈరోజు కనుక స్టడీగా ప్రజల మీద ఖర్చు పెట్టి ఉండుంటే మాత్రము గ్యారెంటీలు అన్నీ అమలైపోయి ఉండే, ప్రజలు సంక్షేమంగా బతికేటోళ్ళు, మన నీళ్లు మనకుండేటి, మన పరిపాలన మనకుండేటి. ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తలేడు, ఒకని చెప్పు చేతుల కింద పడి పని చేస్తూ ఉన్నాడు. అంతే తప్ప మన దగ్గర పనిచేసే కార్యక్రమాలు లేవు రేవంత్ రెడ్డి దగ్గర, అసలే లేవు.